రైతుల కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో పాటు ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ అందిస్తున్నాయి. అలాగే తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు అందించేలా ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు ప్రతి ఏడాది 6,000 సాయం అందిస్తోంది. హోలీ సందర్భంగా 22వ విడతకు సంబంధించి 2,000 నగదు రైతుల అకౌంట్లో కేంద్రం జమ చేయనుందని తెలుస్తోంది. రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో పాటు ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలపై సబ్సిడీ అందిస్తున్నాయి. అలాగే తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు అందించేలా ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 5 ఎకరాల్లోపు పొలం ఉన్న రైతులకు ప్రతి ఏడాది 6,000 సాయం అందిస్తోంది. హోలీ సందర్భంగా 22వ విడతకు సంబంధించి 2,000 నగదు రైతుల అకౌంట్లో కేంద్రం జమ చేయనుందని తెలుస్తోంది. అయితే రైతుల కోసం కేంద్రం మరో పథకం కూడా అమలు చేస్తోంది. అదే పీఎం కుసుమ్. అసలు ఈ పథకం బెనిఫిట్స్ ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ పెంపు సెట్లపై రైతులకు 65% కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. ఇక 30% బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తోంది. ఇక మిగతా 10% సొమ్మును రైతులు చెల్లించి సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పంపు సెట్ల ద్వారా మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించి రైతులు లక్షల్లో ఆదాయం పొందవచ్చు. పంట సాగుకు ఉపయోగపడటమే కాకుండా రైతులు వీటి ద్వారా ఏళ్ల పాటు ఆదాయం పొందవచ్చు. 2026 మార్చి నాటికి 34,800 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలు, గ్రామ పంచాయతీలు పీఎం కుసుమ్ అధికారిక వెబ్సైట్కు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫారంపై క్లిక్ చేసి అన్ని వివరాలను పూర్తిగా చేయండి. డిక్లరేషన్ బాక్స్ను క్లిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే ఆ తర్వాత అప్లికేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. టాలీవుడ్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి సమయంలో రష్మిక, విజయ్ల వస్త్రాలంకరణ ధరించిన ఆభరణాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్, రష్మికలు ధరించిన దుస్తులు వారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఇలా పెళ్లికి అందం తెచ్చిన ఈ దుస్తులను డిజైన్ చేసింది మరెవరో కాదు, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అనామిక కన్నా. టాలీవుడ్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి సమయంలో రష్మిక, విజయ్ల వస్త్రాలంకరణ ధరించిన ఆభరణాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్, రష్మికలు ధరించిన దుస్తులు వారి అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఇలా పెళ్లికే అందం తెచ్చిన ఈ దుస్తులను డిజైన్ చేసింది మరెవరో కాదు, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అనామిక కన్నా. ఈ ఫ్యాషన్ డిజైనర్ ఇండియన్ స్టోర్స్ తోనే కాకుండా హాలీవుడ్ స్టార్లు, అలాగే పాప్ స్టార్లతో కూడా పనిచేస్తోంది. షకీరా, జెన్నిఫర్ లోపెజ్, జోఫ్రా విన్ఫ్రే, కెల్లీ రోలాండ్, బియాన్స్ కర్దాషియాన్ ఇలా స్టార్ సెలబ్రిటీలకు అన్ననే దుస్తులు డిజైన్ చేస్తోంది. గతంలో అంబానీ వివాహానికి వచ్చిన చాలా మంది విదేశీ సెలబ్రిటీలు అనామిక రూపొందించిన దుస్తులను ధరించారు. అంతేకాదు అనామిక అంబానీ కోడలు రాధికా మార్చంట్ పెళ్లి దుస్తులను కూడా డిజైన్ చేసింది. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ అనామిక రూపొందించిన దుస్తులను ధరించి మెట్ గాల్ రెడ్ కార్పెట్ మీద నడిచింది. అనామిక కన్నా భారతదేశంలోని ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు. పశ్చిమ బెంగాల్కు చెందిన అనామిక భరతనాట్య నృత్యకారిణి, చిత్రకారిణి కూడా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నా ఫ్యాషన్ డిజైన్ కోర్సులేమీ చదవలేదు, కానీ ఆసక్తితో ఫ్యాషన్ డిజైన్ వైపు అడుగులు వేసింది. అనామిక కన్నా డిజైన్లను అభ్యసిస్తూనే స్వీయ అధ్యయనం ద్వారా ఫ్యాషన్ డిజైనర్గా మారింది. 1990లో తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ను ప్రారంభించిన అనామిక కన్నా భారతదేశం నుండి ఫ్యాషన్ వీక్లో తన కలెక్షన్లను ప్రదర్శించిన మొదటి మహిళా డిజైనర్ అయ్యారు. ఆమె బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్లో 500లో కూడా స్థానం సంపాదించింది. ఇక వారణాసి గ్లోబ్ ట్రాడర్ ఈవెంట్లో ప్రియాంక ధరించిన దుస్తులను అనామిక కన్నా స్వయంగా డిజైన్ చేసింది. ఇక దీపికా పదుకునే, సోనం కపూర్, ఆలియా భట్, జాన్వీ కపూర్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులకు ఈమె ఇష్టమైన డిజైనర్. అంతేకాదు అనామిక కన్నా భారతదేశంలో ఖరీదైన డిజైనర్. ఆమె రెగ్యులర్ డిజైన్లు 1,00,000 నుంచి 3 లక్షల వరకు అమ్ముడవుతాయి. ఇక ప్రత్యేక డిజైన్ల ధర 50 లక్షల వరకు ఉంటుంది. ఆమె కలెక్షన్లో 1 కోటి విలువైన దుస్తులు ఉన్నాయని చెబుతారు.
అనామిక ఏకే ఓకే అని బ్రాండ్ ఉంది. అనామికకు కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో ఆమె అవుట్లెట్లు ఉన్నాయి. ఇక విజయ్ రష్మిక దుస్తులు ఖచ్చితమైన ధర ఇప్పుడు తెలియకపోయినా ఆభరణాలను మినహాయించి ఆ దుస్తులే దాదాపు 50 లక్షలు ఉంటాయని చెబుతున్నారు. తెలంగాణలో పట్టణాభివృద్ధికి మరింత వేగం. కోర్ అర్బన్ రీజియన్ లో సమగ్ర మార్పుల దిశగా అడుగులు. అర్బన్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సచివాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతోటి కీలక సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం నుంచి ఫుడ్ సేఫ్టీ వరకు, స్ట్రీట్ లైట్స్ నుంచి వాటర్ హార్వెస్టింగ్ వరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పట్టణాభివృద్ధికి మరింత వేగం. కోర్ అర్బన్ రీజియన్ సమగ్ర మార్పుల దిశగా అడుగులు. అర్బన్ డెవలప్మెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సచివాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం నుంచి ఫుడ్ సేఫ్టీ వరకు, స్ట్రీట్ లైట్స్ నుంచి వాటర్ హార్వెస్టింగ్ వరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ పట్టణాల అభివృద్ధి విషయంలో అధికారులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్బన్ ఏరియాల డెవలప్మెంట్ కు సంబంధించి సచివాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని నగరాల్లో శానిటేషన్, దోమల నివారణపై అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు గుర్తించిన ప్రదేశాల్లోనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పనులు ఆలస్యం కాకుండా అవసరమైతే టెక్నాలజీ వినియోగించాలని, సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కారం జరిగేలా డాష్ బోర్డు వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్లోని అన్ని స్ట్రీట్ లైట్లకు ప్రత్యేక నంబర్లు కేటాయించి కమాండ్ కంట్రోల్ సిస్టంతో అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు క్యూర్ పరిధిలో ఫుడ్ సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత పర్యవేక్షణను పకడ్బందీగా అమలు చేయాలంటూ ఆదేశించారు. హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలంటూ ఆదేశించారు. తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. హోటళ్లకు రేటింగ్ సర్టిఫికేషన్ విధానాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతిరోజు బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు స్పష్టమైన దశలో కదలకుండా పైకి కిందకి మారుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా స్థానికంగా పెళ్లిళ్లు, పండుగల సమయం దగ్గర పడుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుదల తగ్గుదలకు కారణమవుతోంది. తాజాగా ఫిబ్రవరి 28న దేశంలోని బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,110 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రతిరోజు బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఒక్క రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు స్పష్టమైన దిశలో కదలకుండా పైకి కిందికి మారుతున్నట్టు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా స్థానికంగా పెళ్లిళ్లు, పండుగల సమయం దగ్గర పడుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుదల కారణమవుతోంది. తాజాగా ఫిబ్రవరి 28న దేశంలోని బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,580గా ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,110 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,110 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,710 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,240 వద్ద ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,580 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,48,110 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైకి వస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,62,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,990 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ఇక్కడ ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర 2,84,900 ఉండగా, హైదరాబాద్ లో కాస్త ఎక్కువగా ఉంది.
ఇక్కడ కిలోకు 2,94,900 కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. 8వ వేతన సంఘం గురించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. కనీస వేతనాన్ని లెక్కించే విషయంలో ప్రతిపాదికన భారీగా మార్పు చేయాలని ఉద్యోగి సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ లో కుటుంబ యూనిట్ల సంఖ్యను 3 నుంచి 5 పెంచాలని ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. 8వ తేదీన సంఘం గురించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. కనీస వేతనాన్ని లెక్కించే విషయంలో ప్రతిపాదకన భారీగా మార్పు చేయాలని ఉద్యోగి సంస్థలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ లో కుటుంబ యూనిట్ల సంఖ్యను 3 నుంచి 5 పెంచాలని ఉంది. అయితే ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే మాత్రం ఉద్యోగులు కనీస వేతనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ భారీ మొత్తంలో పెరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఉద్యోగి సంఘాల సమావేశాల్లో ఈ అంశం ప్రముఖంగా లేవనెత్తింది. వేతన సంఘానికి సమర్పించే ఉమ్మడి మెమోరాండం రెడీ అవుతోంది. 7వ వేతన సంఘం 3 ఫ్యామిలీ యూనిట్ల ఆధారంగా కనీస వేతనాన్ని లెక్కించింది. ఉద్యోగి జీవిత భాగస్వామి, 2 పిల్లలు, దీని ఆధారంగా కనీస ప్రాథమిక జీతం 18,000గా నిర్ణయించింది. ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా ఆధారపడి ఉన్నారని, ప్రస్తుత ఫ్యామిలీ యూనిట్ను 5కి పెంచాలని ఉద్యోగి సంస్థలు చెబుతున్నాయి. 5 యూనిట్లను బేస్గా లెక్కిస్తే 3 నుంచి 5 నిష్పత్తి సుమారు 66%గా ఉంటుంది. ఫలితంగా కనీస ప్రాథమిక జీతం 18,000 నుంచి 54,000కి లేదా కొన్ని అంచనాల ప్రకారం 58,500కి పెరగవచ్చు. ప్రస్తుత వేతనాన్ని కొత్త వేతనంగా మార్చేందుకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకం. ప్రస్తుతం ఇది 2.57గా ఉంది. 3% నుంచి 3.25కి పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన ఆమోదం లభిస్తే ఉద్యోగుల జీతం పెరగడమే కాదు, వారి చివరి ప్రాథమిక జీతంలో 50% పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరుగుతోంది. 8వ వేతన సంఘం జనవరి 2025 ప్రకటించింది. ప్రభుత్వం నిబంధనల తర్వాత విడుదలయ్యాయి. కానీ అనేక కీలక డిమాండ్లు అందులో చేర్చలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఉద్యోగుల సంఘం ప్రస్తుతం ఒక జాయింట్ మెమోరాండంను రెడీ చేస్తోంది. వేతన సంఘం చైర్పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్కు దీన్ని సమర్పించారు. తుది నిర్ణయం కమిషన్ సిఫార్సుల కేంద్రం ప్రభుత్వం ఆమోదంపై ఆధారపడి ఉంది. కుటుంబ యూనిట్కు 5కు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం డిమాండ్ దశలోనే ఉంది. అది ఆమోదించాలా వద్దా అనేది పూర్తిగా వేతన సంఘం ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. జనవరి 1, 2026 నుంచి ఆమోదం పొంది అమలు జరిగితే జీతాలు, పెన్షన్లు భారీ మొత్తంలో పెరుగుతాయి. హైదరాబాద్ రింగ్ రోడ్డు పరిధిలోని 3 కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలసీ సంస్థ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 3 కార్పొరేషన్లు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటినీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. అదే సమయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటూ పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారు. ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలంటూ కోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో నిర్దేశిత కాలం వరకు ఉండేలా సాంకేతికతను వినియోగించాలి. కోర్ అర్బన్ ఏరియాలో వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో తెలుసుకునేలా డాష్ బోర్డులు కనిపించేలా, ఎక్కడైనా సమస్య ఉంటే దాన్ని వెంటనే తీసుకొని పరిష్కరించాలంటూ, ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలంటూ నగరంలోని అన్ని హోటళ్లలో, కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధించాలని తెలిపారు. తరచూ తనిఖీలు తప్పనిసరిగా చేయడమే కాకుండా ఫుడ్ సేఫ్టీకి ఆయా హోటళ్లు తీసుకుంటున్న చర్యలను మదింపు చేయాలన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వాలంటూ 50 అంతస్తులకు పైగా భవనాల నిర్మాణాలు జరుగుతున్నందున అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన అధునాతన సామాగ్రి, సాంకేతికను సమకూర్చుకోవాలి. నగరంలోని కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి. కోర్ అర్బన్ ఏరియా పరిధిలో R&B ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటినీ మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకురావాలి. నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్
కారిడార్లు త్వరగా పూర్తి చేయాలి. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలంటూ వాటిని పర్యాటక స్థలాలుగా మార్చాలి. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. అక్కడ అవసరమైన అనుమతులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాలు పనులు వేగవంతం చేయాలంటూ నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టెలు కట్టి వదిలేయకుండా వాటికి రక్షణలో పాటు సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. టీఎస్ 24 న్యూస్.